హలో అండి, ఇంట్లో ఏం కూరగాయలు లేవా, ఏం వంట చేయాలా అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకుండా ఇప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మగ్గించేసుకోవాలి. అలా మగ్గిన తర్వాత జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకుని వేసుకొని కాసేపు కలుపుకొని ఇలా మూత పెట్టి మగ్గించేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత కారం, పసుపుని, కొంచెం కొత్తిమీరని వేసుకొని కాసేపు కలుపుకొని మగ్గించేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని, చింతపండు అయినా అలానే వేసుకోవచ్చు, లేదంటే చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు గుజ్జుని వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పోపు పెట్టుకున్న దాంట్లో తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కరివేపాకుని వేసుకొని పోపు పెట్టేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ కదా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.